నామంలో చేరవచ్చిన వారికి వందనాలు. లూకా సువార్త 10వ అధ్యాయం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. లూకా సువార్త 10:38 నుండి 42 వరకు. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయనకు దుఃఖ వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుడు మానవులకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించిన దేవుడు. ఏదో సాదాసీదాగా నాసిరకంగా ఏదో చేయాలి కాబట్టి ఇవ్వాలి కాబట్టి అన్నట్లు కాకుండా దేవుడు మనుషుల కోసం ఉత్తమమైన దాన్ని ఇచ్చినటువంటి దేవుడు. మరి ఉత్తమమైన దాన్ని ఇచ్చినప్పుడు ఉత్తమమైనదిగా మరి మానవులంగా మనం దాన్ని గ్రహిస్తున్నామా, దాని విషయంలో శ్రద్ధ నిలుపుతున్నామా అనేది ఆలోచించాలి. ఇక్కడ చదువుకున్న విషయం మనకు తెలిసిన విషయమే. చాలాసార్లు చదువుంటాం, చాలాసార్లు వినుంటాం అనేక సందేశాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ గ్రామానికి వచ్చినప్పుడు మరి మార్తా మరియా వాళ్ళు ఇద్దరు సహోదరులు, మరి లాజరు కూడా వాళ్ళ యొక్క బ్రదరు, మరి వాళ్ళందరి ఇంట్లో యేసుక్రీస్తు వారు వచ్చారు. చాలా అరుదుగా యేసుక్రీస్తు వారు గ్రామానికి వచ్చినప్పుడు, అంటే ఎక్కువగా గ్రామానికి వచ్చినప్పుడల్లా ఎక్కువగా యేసుక్రీస్తు వారు ఆ గృహాన్ని కూడా ఎక్కువగా దర్శించేవారు అనమాట. కొందరు పాస్టర్లు కొందరు ఇళ్ళకి వెళ్ళి చాలా ఎక్కువసేపు కూర్చోగలుగుతారు, కొందరు ఇళ్ళలో ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతారు ఆ దారిలో వెళ్తున్నప్పుడు. కొందరు వెళ్ళాలి అంటే కూడా పక్క నుంచి వెళ్తున్నా కూడా వెళ్ళడానికి భయం వేస్తుంది అనమాట, వెళ్ళలేరు. కొందరు ఇళ్ళకి వెళ్తే మంచి పర్వాలా, వీళ్ళు వాక్యం వింటారు, వీళ్ళు సన్నిధి కూర్చుంటారు, దేవుని వాక్యం తెలుసుకుంటారు, వీళ్ళు వాక్యాన్ని గురించి ముచ్చటిస్తారు, వీళ్ళకి దేవుడు అంటే ఇష్టం అనుకున్న వాళ్ళ దగ్గర యేసు ప్రభు వారు కూడా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఎక్కువగా ఈ మరియా మార్తల ఇంటికి వెళ్తూ వచ్చారు. బైబిల్లో వాళ్ళ ఇంటిని ఆయన దర్శించినప్పుడు వాళ్ళకి చక్కని వాక్యములు చెప్తూ ఉండటం చేస్తూ ఉన్నారు. అసలు మన ఇంటికి కూడా మరి దేవుని యొక్క వాక్యం వస్తూ ఉన్నదా, మన ఇళ్లలో దేవుని వాక్యం వినపడతా ఉన్నదా, ఇది మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. సో తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన వచ్చినందుకు గాను మనం తెలుసుక యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయన బోధ చేస్తూ ఉంటే మరియా అనే ఈ యొక్క సహోదరి ఏం చేస్తుందంట, యేసు పాదాల దగ్గర కూర్చొని ఆమె వాక్యాన్ని వింటూ ఉంది కదా. వినుచుండెను అని, ఆయన బోధ వినుచుండెను, ఆయన ఏం చెప్తాడో వినాలి అని. పాదాల దగ్గర కూర్చోవడం అంటే తగ్గించుకొని కూర్చున్నట్టు. యేసుప్రభు వారు అలా కూర్చుంటే పైన యేసు పాదాల దగ్గర ఆమె కూర్చుంది. ఎంత తగ్గింపు స్వభావమో అది మనకు అర్థం చేపిస్తుంది. ఈ రోజుల్లో మనం తగ్గించుకొని మనసులో తగ్గించుకొని ఉండాలి అంటే అది కష్టం అనిపిస్తుంది కదా. కానీ దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి, దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించున్నాను. తగ్గించుకొని మరి ఆయన పాదాల దగ్గర తగ్గించుకొని వాక్యం వినటం అనేది చాలా ధన్యత. అది మరి దేవుని కృపనిచ్చే విషయం అది. కాబట్టి అందుకే ఆయన బోధ వింటుందంటే ఆయన వాక్యం, ఆయన బోధిస్తుండగా ఆ వాక్యం వింటూ ఉంది. ప్రక్కన మరి సహోదరి ఉంది, ఆమె మాత్రం వంటంలో బిజీగా ఉంది. వంటంలో ఆమె బిజీగా ఉండటం కాకుండా ఆ చిరాకంతా అటు యేసు ప్రభు మీద మాట్లాడుతుంది, మరియా తన సహోదరి మరియ గురించి మాట్లాడుతుంది. మరియని డైరెక్ట్గా అనకుండా యేసు ప్రభుతో అంటుంది అనమాట. ఏమయ్యా, మరి నీవు వచ్చావని చెప్పి నేను నీ కోసం ఇంత కష్టపడుతున్నాను,
నేనే కాస్త తొందర, నేను చాలా అలసిపోతుంది ఇక్కడ, మరి నేను ఎంతో పనిలో ఉన్నాను. ఆమె వచ్చి ఏదో అక్కడ కూర్చొని ఉంది ఖాళీగా, వచ్చి మరి మా సిస్టర్కి వచ్చి నాకు హెల్ప్ చేయమని చెప్పండి అన్నట్లుగా యేసు ప్రభువునే అడుగుతుంది ఆమె. ఆమె అంటున్న మాట చూసారా, నీకు చింత లేదా అనే పదం. ఇందాక ప్రకాష్ బ్రదర్ గారు కూడా చక్కని వాక్యం చెప్పారు, వెల్ ప్రిపేర్డ్ మెసేజ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రదర్, రియలీ వెల్ ప్రిపేర్డ్ మెసేజ్ ఈరోజు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు చాలా మంచి కోణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. దేవుడు మిమ్మల్ని నిజంగా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అది ఉండాలి, వాక్యం కోసం స్టడీ చేసి ఈ పాయింట్ ఏంటి, అసలు ఈ వచనం ఎందుకుంది, ఈ వచనంలో విషయం ఏంటి, అది మనకి ఆత్మీయ జీవితానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు చక్కగా క్లియర్గా అర్థం చేయించారు, చాలా మంచిది, చాలా దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకుంటాడు. సో రైట్, ఇందాక బ్రదర్ గారు చెప్తూ కూడా, ప్రకాష్ బ్రదర్ గారు, అక్కడ శిష్యులు అంటున్నారు ఈ మాట, నీకు చింత లేదా, ఏ విషయంలో, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని శిష్యులు అడిగారు వాడలో ఉన్నవారు, ఆ యొక్క ఆ ధోనిలో. ఇక్కడ కూడా ఏమంటుంది, అయ్యా నీకు చింత లేదా, మరి నీకు అసలు కొద్దిగా ఆలోచన లేదా, నేనేం కష్టపడి ఇక్కడ నీకోసం వంట చేస్తున్నా, నువ్వు వచ్చావని చెప్పి నీకు ఇష్టమైన చికెన్ బిర్యానీయో మటన్ బిర్యానో, మరి సురేష్ బ్రదర్ గారికి బాగా ఇష్టం అని చెప్పేసి ఏదో మంచిగా చేస్తున్నామని హడావుడు అనుకుంటాం. కానీ అంటే నేను పేరు అక్కడ ఉపయోగించంటే, ఉదాహరణగా పాస్టర్లో లేకపోతే ఇంటికి ఎవరైనా వచ్చారంటేనో ఏదో ఇష్టమైనవి పెట్టేసేయాలని హడావుడి చేసేస్తామేమో. కానీ దానికన్నా ముందు ఉండాల్సింది ఏంటి అంటే, ఏం చెప్తున్నారో వాక్యం వినాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈమె చాలా తీరిగ్గా కూర్చొని యేసు పాదాల దగ్గర వాక్యం వింటుంది. ఆ తీరికపాటుగా కూర్చొని రిలాక్స్గా వాక్యం వినటం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మైండ్ అంతా కూడా అక్కడేం జరుగుతుంది, ఇక్కడేమవుతుంది, అట్లెట్లాగా ఇట్లెట్లా, ఆ పని ఏంటి ఈ పని ఏంటి, టెన్షన్గా అది చేయాలి, అదే టైంలో ఆ పని చేయాలి, అదే టైంలో ఈ పని చేయాలనుకుంటూ ఉంటే వాక్యం విషయంలో ఇటు ప్రక్కన వాక్యం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏదేదో మైండ్ అంతా ఉంటే ఇంకా రిలాక్స్గా ఏం వాక్యం వింటారు, ఆ వినే వాక్యం ఏం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం అసలు ఎంతో చక్కగా ఎంతో ఇది అని చెప్పుకుంటున్నాం, మనం రిలాక్స్గా కూల్గా వాక్యం వింటున్నామా, అదే టైంలో మైండ్లో 100 పనులు పెట్టుకొని ఆలోచన చేస్తున్నాం. బాడీ మాత్రం ప్రజెంటే, చక్కగా స్నానం చేసి శుభ్రంగా తయారై మంచిగా వచ్చి కుర్చీలో కూర్చుంటున్నాం. కానీ మైండ్ మాత్రం ఎక్కడెక్కడో తొందరపడుతూ ఉందా అనేక పనుల చేత. అసలు ఈరోజు లేకపోతే వాక్యం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆయన చెప్పే బోధ అంటే ఇక్కడ నిలబడి మాట్లాడే పాస్టర్ గారి బోధ కాదు నేను అంటుంది, ఒక ప్రసంగికుడి బోధ కాదు, యేసు ఏం మాట్లాడతాడు ఈరోజు పులిపేటం దగ్గర నుంచి నాతో అని రిలాక్స్గా ఉంటున్నామా, లేకపోతే ఇదిగో మార్తాలాగా ఏదో హడావిడి పెట్టుకొని అది చేసేయాలి ఇది చేసేయాలి, అట్లా ఉన్నాను ఇట్లా, మరి వచ్చినందుకు వాళ్ళ కోసమే కదా నేను కష్టపడుతుంది, నా కోసం కాదు కదా, ఆ యేసు ప్రభు కోసమే కదా అన్నట్టు అంటుందేమో. కానీ దేవుడు ఏమి పెద్ద ఎవరికి మొహమాటంగా ఉండే దేవుడు కాదు. మరి అని మార్తతో మాట్లాడు, అబ్బా మార్త నిజంగా నేను వచ్చాను, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అమ్మా, నా కోసమే కదా, మరి నా కోసం మన సంఘం కోసం మన బిడ్డల కోసం నా కోసం నువ్వు నిజంగా ఎంత వంట చేస్తున్నావు, నా పక్కన శిష్యులు వచ్చారని చెప్పి నా కోసం బాబ్బా నువ్వు నిజంగా పడే కష్టాన్ని కదా, నేను కూడా కొంచెం వాక్యం పక్కన పెట్టి నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను అన్నాడు యేసు ప్రభు గారు. అలా అలా, ఎందుకంటే దేవుని రాజ్యము భోజన పానీయాలు కాదు, అది తినకూడదని కాదు. ఇక్కడ యేసుప్రభు వారు వాళ్ళ ఇళ్లలో భోజనం చేయలేదని కాదు, అనేక సార్లు యేసుప్రభు వారు గృహాల్లో భోజనాలు చేశారు, వాళ్ళతో టైం స్పెండ్ చేశారు, వాళ్ళతో సహవాసం చేశారు. యేసుప్రభు వారు కూడా కొన్నిసార్లు వాక్యం అయిన తర్వాత ఆ రొట్టెలని చేపలని ఆశీర్వదించి ప్రజలకు భోజనం పెట్టారు. భోజనం తప్పని కాదు, ఇక్కడ ఇటు చూడన్నాను ఇటు విను. సో భోజనం తప్పని కాదు, ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఏంటి, దేవుడు ఇక్కడ మెయిన్ వచ్చిన సందర్భం ఏంటంటే వాక్యం ఇవ్వడం కోసం. ఈ వాక్యం ఏంటి అసలు, ఇంత మరీ ఆ విలువ తెలిసింది కాబట్టి అర్థం చేసుకుంది కాబట్టి చాలా కూల్గా చాలా రిలాక్స్గా పనులన్నీ పక్కన పెట్టి టోటల్ కాన్సన్ట్రేషన్ కంప్లీట్ శ్రద్ధతో ఆయన బోధ చాలా జాగ్రత్తగా వింటుంది. మన మైండ్లో ఎప్పుడైతే ఆ వాక్యం శ్రద్ధగా వింటామో అప్పుడు ఆ వాక్యం అనేది చక్కగా పనిచేస్తూ ఉంటుంది. అది వాక్యం ఏం లేదండి, సాతానుడికి ఈ వాక్యం పవర్ ఏంటో తెలుసండి. సాతానుడికి ఏం చేస్తాడో తెలుసా, ఈ వాక్యం పవర్ ఏంటో తెలుసు కాబట్టి ఈ వాక్యం మనం వింటే మనల్ని ఆత్మీయంగా ఎంత గొప్పగా తీర్చిదిద్ది మనం దేవుళ్ళు ఎదుగుతామో తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వీళ్ళు ఎట్లాగట్లా వాక్యం వినకుండా చేయాలి అని చెప్పి చక్కగా అది చూడడానికి దైవిక సంబంధమైన పనుల్లో గుప్తమైనట్టుగానే కనపడేటట్లు చేస్తాడు, లేదా దేవుడిచ్చిన బాధ్యతలోనే ఏదో చేస్తున్నట్లు కనపడేటట్టు చేస్తాడు. కానీ చివరికి ఆ వాక్యం ఏమీ వెళ్ళకుండా
చివరికి అది ఫలించదు. అందుకని ఈ వాక్యం గురించి చెప్తూ ఒక మాట, మనకు తెలుసు 4 రకాలైనటువంటి నేలల్లో విత్తనం పడింది, కానీ చివరికి మంచి నేలలో పడిన విత్తనమే అది కరెక్ట్గా ఫలించింది అనమాట. ఇది వాక్యం అనేది విత్తనం. ఇది చూడండి, 1 పేతురులో ఒక మాట ఉంది. అంటే ఈ వాక్యం ఏంటి, అసలు దేవుడు అంతగా మరియా ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చింది వాక్యం కొరకు అంటే, ఇది వాక్యం మరి విత్తనం కదా. 1 పేతురు 1వ అధ్యాయంలో 23వ వచనం ఒకసారి చదువుతారా? మన తెలుగు బైబిల్లో 22-23 కలిసి ఉంది అనుకుంటా. 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయము 22-23 చదవండి సిస్టర్. బీజము అంటే అక్కడ విత్తనము. అక్షయ బీజం అంటే ఎప్పటికీ కూడా నశించిపోని బీజం అది. పుట్టిన చాలండి. సో మనం ఎట్లా పుట్టామంట, ఎందువల్ల ఎట్లా పుట్టాం? అక్షయ బీజం వల్ల జన్మించాం మనం. ఇది అంటే ఈ వాక్యం అనేది సువార్త వాక్యము. ఈ సువార్త వాక్యం అనేది ఒక విత్తనం. విత్తనం వేశారనుకోండి భూమిలో, ఆ విత్తనం ఏమైందంటే అలా మొలకెత్తింది కదా, మొక్క వస్తుంది. ఆ మొక్క పెరిగి అది కాయల మొక్క అయితే కాయలు వస్తుంది, పువ్వుల మొక్క అయితే పువ్వులు వస్తాయి. అలాగా ఔషధ మొక్క అయితే ఔషధంగా తయారు. అలాగే ఇది విత్తనం. ఈ విత్తనం అనే ఈ వాక్యంని మనకి విన్నప్పుడు, సువార్త వాక్యం విన్నప్పుడు మనకేమైందంటే ఈ వాక్యము మనల్ని జన్మింపజేసింది క్రీస్తులో కదా. ఈ సువార్త వాక్యం వినటం ద్వారానే కదా మనం తిరిగి జన్మించాం. ఇంతకుముందు దేవుడు నమ్మనప్పుడు అవివేకులంగా, అజ్ఞానులంగా, అవిశ్వాసులంగాను. ఎప్పుడైతే ఈ సువార్త వాక్యం విని అర్థం చేసుకున్నామో, ఈ సువార్త వాక్యం వినటం ద్వారా మనం రక్షణ పొందామంటే తిరిగి జన్మించాం కదా. అది గొప్ప విషయం. అందుకే ఇది వాక్యం అనేది విత్తనం. విత్తనం లాంటి విలువ కలిగిన ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. మరి ఈ విషయం తెలుసు, ఇది విత్తనం లాంటి వాక్యం, ఇది నా జీవితాన్ని ఫలింపజేస్తుంది అని. తర్వాత అక్కడే 1 పేతురులోనే 2వ అధ్యాయంలో 1-4 వరకు ఒకసారి, అంటే ఇది వాక్యం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి క్రొత్తగా జన్మించిన శిశువులను నిర్మలమైన వాక్యమును చాలండి. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ వాక్యం అనేది క్రొత్తగా జన్మించిన శిశువులకు ఈ యొక్క వాక్యం అనేది పాలలాగా ఉందండి. అంటే కొత్తగా జన్మించినటువంటి శిశువులు ఉన్నారనుకోండి, బేబీస్, వాళ్ళకి వెంటనే చికెన్ బిర్యానీ పెడతారా? పెట్టరు. పాలు ఇస్తారు. తల్లి పాలు ఇచ్చి పెంచుతుంది కొన్ని నెలల పాటు, ఎదుగుతూ ఉంటుంది. ఆ పాలతో ఫస్ట్ బేబీ అనేటువంటిది పాల వలన ఎదుగుదల జరుగుతూ ఉంటుంది. ఓన్లీ పాలు. అలా పాలలో ఎదుగుతూ, అంటే ఒక ఎదుగుదల స్టార్టింగ్ రేంజ్లో వచ్చేసరికి అది పాలు అనేటువంటిది వాళ్ళకి అదుగుదలకు బాగుంటుంది. ఈజీగా గొంతులో మింగగలుగుతారు. ఎందుకంటే అప్పుడు పళ్ళు ఉండవు. వాటిని నమిలే శక్తి బలమైన, అంటే బరువైనటువంటి ఎముకలు లాంటి కొరకగలిగినటువంటి అయితే అప్పుడు తినలేము ఎవరైనా కూడా. అది కామన్ సెన్సే కదా. అందుకే ఆ టైంలో వాళ్ళకి ఈజీగా మింగగలిగినటువంటి పాలు అనేటువంటి లాంటి ఆహార పదార్థాన్ని స్టార్టింగ్ స్టేజ్లో పెడతారు. కానీ ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పాలతోనే ఉండమంటారంటే కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో, ప్రారంభంలో అయితే పాలు అనేటువంటిది కావాలి. అది కూడా ఎదుగుదలకి. కొంతకాలం ఎదిగిన తర్వాత ఆ పాలలో ఆ తర్వాత అనేటువంటిది మిగిలిన స్టేజ్లోకి వెళ్తుంది. అది హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13-14 వచనాలు చదువు. అంటే ఈ వాక్యం గురించి, ఇది ఇందాక విత్తనం లాంటిది అని చెప్పుకున్నాం. ఈ వాక్యము విత్తనం లాంటిది. ఇది మనల్ని తిరిగి జన్మింపజేయడానికి అక్షయ బీజము, ఎప్పటికీ నశించిపోని వాక్యపు విత్తనం మనల్ని జన్మింపజేసింది వాక్యని. అయితే తిరిగి శిశువులుగా, క్రొత్తగా జన్మించిన శిశువుల్లో పాలు అనే వాక్యము తింటూ ఈ వాక్యంలో మనం ఎదుగుచూ ఉండాలి. ప్రారంభంలో చిన్నపాటి వాక్యాలు వింటూ ఉంటాం. చిన్న సండే స్కూల్ కథల్లాగా చిన్న వాక్యాలు వింటూ ఉంటాం. క్రొత్తగా పాలలాగా ఎదుగుతూ ఉంటాం. ఆ తర్వాత హెబ్రీ 5వ అధ్యాయంలో 13-14 వచనాలు. వయసు వచ్చిన వారు బలమైన ఆహారము వారికి. సో ఎవరికండి ఇది? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, శిశువులుగా ఉన్నప్పుడు, బేబీస్గా పాలు, కానీ తర్వాత పెరుగుచూ ఉన్నప్పుడు బలమైన ఆహారం కాదు. అంతే కదా. చిన్నప్పటి నుండి ఒకటే పాలు, 30 ఏళ్ళు వచ్చిన పాలే అని కాదు.
వయసు పెరిగే కొద్దీ బలమైన ఆహారం పెడుతూ ఉంటాం. అలాగే వాక్యం ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా ఎంతసేపటికి నేను కీర్తన 23:1 నేర్చుకుంటాను, సండే స్కూల్ స్టోరీ లాగే వింటాను అంటే కుదరదు. ఇంకొద్దిగా ఎదగాలి, వాక్యంలో ఇంకొద్ది ఎక్కువ విషయాలు నేర్చుకోవాలి, ఇంకొద్ది విషయాలు అర్థం చేసుకోవాలి, ఇంకొద్దిగా లోతుగా ఇంకేం గొప్ప విషయాలు. ఇప్పుడు 2వ తరగతి 3వ తరగతిలో ఉన్న పాఠాలే 10వ తరగతి వాళ్ళకు ఉండవు. 2వ తరగతిలో 3వ తరగతిలో చిన్నపాటి కథలు ఉంటాయి. లేదా ఈ స్కూల్కి స్టార్టింగ్లో వెళ్తున్నారనుకోండి, ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి చిన్నపాటి రైమ్స్ ఉంటాయి కదా. జానీ జానాయస్ పాపా అనేది పలికిస్తూ ఉంటారు చిన్నప్పుడు. అవన్నీ ఏబిసిడీలు చెప్పిస్తుంటారు. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాటిల్ అని. 9th క్లాస్ వాడు వచ్చిన తర్వాత కూడా ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాటిల్ అంటే బాగుంటుందా? కాదు కదా. అప్పటికి వచ్చేసరికి స్టేజ్ ఎదుగుదల పెరుగుతుంది. కాబట్టి మనకు కూడా వాక్యం అనేటువంటిది ఇప్పుడు బలమైన ఆహారంగా క్రొత్త విషయాలు నేర్చుకోవాలి, పెద్ద విషయాలు నేర్చుకోవాలి. ఎంతసేపటికి నేను ఇగో ఈ దావీదుల గోరు కాపర్లాగా ఆ కాపర్ అంతవరకు 23వ కీర్తన ఒకటే నేర్చుకుంటాను, లేకపోతే జక్కయ్య స్టోరీ ఒకటే నేర్చుకుంటాను, లేకపోతే ఇదిగో ఇంకేదైనా చిన్నపాటి అక్కడే కాదు, ఇంకొద్దిగా లోతైన విషయాలు వాక్యం అందుకే నేర్చుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. ఇంకో మరికొద్ది విషయాలు, ఇంకొద్దిగా విషయాలు, బలమైన ఆహారం. ఎందుకంటే ఇది మనల్ని ఇంకా బలపరుస్తుంది, విశ్వాసంలో బలపరుస్తుంది, మనం ఎదుర్కొనే పరిస్థితుల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. ఎందుకంటే మనం బలహీనం కాకూడదు, బలహీనంగా ఉంటే సఫలం కాలేం. అందుకని ఈ వచనంలో ఇక్కడ మనకి రాస్తుందన్నమాట, మీరు బలహీనులు గాక కదా. ఈ వచనంలో అధైర్యపడకుండా మరి ఉండాలి అంటే, బలహీనలు కాకుండా అంటే బలమైన ఆహారం కావాలి. ఇదిగో ఈ వాక్యమైన బలమైన. అందుకని మంచి అనుభవపూర్వకమైన వాక్యాల్లో అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ఇంకా ఆ యొక్క బిగినర్ స్టేజ్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ లెసన్స్ లాగా చిన్న చిన్న పాఠాలు నేర్చుకుంటాను అనుకోవద్దు. ప్రారంభ దశలోనే ఎక్కువ వాక్యం చదవాలి, ఎక్కువ విషయాలు అర్థం చేసుకోవాలి, ఇంకా విషయాలు బోధ వింటూ ఉండాలి, ఎక్కువ వింటూ ఉండాలి. అప్పుడు మనకి చెప్పేవాళ్ళు కూడా ఎప్పుడు ఒకటే రకంగా చెప్పకూడదు. అదే ఇంకా చిన్నపాటి సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నట్టు చెప్పకూడదు. ఇంకా పెరగాలి, వాక్యంలో అనుభవంలో ఎదగాలి. చెప్పేవాళ్ళు కూడా ఇంకా లోతైన విషయాలు, ఇంకో మరికొన్ని పాఠాలు అర్థం చేపియాలి. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. సో వాక్యము ఎప్పుడు మిల్క్ స్టేజ్లోనే ఉండొద్దు, పాల స్టేజ్లోనే. ఎక్కువ నేర్చుకో. నాకు చదువు రాదు అనుకోవద్దు, నేను చదవలేను అనుకోవద్దు. వాక్యం వింటూ ఉంటే ఆమె బోధ వింటుంది, యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. ఎవరైతే శ్రద్ధగా వాక్యం వింటూ ఉంటారో చదువు రాకపోయినా పర్వాలా, కానీ వాళ్ళు వాక్యం వింటూ 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 అనేక గొప్ప విషయాలు నేర్చుకుంటారు, చాలా గొప్ప విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి బోధ వినటం అనేది యేసు పాదాల దగ్గర చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకా ఈ వాక్యం గురించి, ఈ వాక్యం ఎలాంటిదంటే ఎఫెసీ 5వ అధ్యాయంలో, ఎఫెసీ 5వ అధ్యాయం 25, 26, 27 వచ్చిన. నేను ఇదిగాను వాక్యముతో ఉదక స్నానము చేత సో ఇక్కడ సంఘముని గురించి మాట్లాడారు. ఏ విధంగా అయితే పురుషుడు తన భార్యని ప్రేమిస్తాడు, అలాగే సంఘము కొరకు క్రీస్తు కూడా ప్రేమించాడు. సంఘాన్ని ప్రేమించి ఈ సంఘము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్నాడంట ప్రతిరోజు. అర్థమైందా? వాక్యం అనేటువంటిది అంటే స్నానం ఎంత చేస్తాం, నీళ్లతో చేస్తాం కదా, అంటే నీరు లాంటిది వాక్యం. వాక్యము నీరు, నీటితో ఏం చేస్తారంటే మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటాం కదా, స్నానం చేసి శుభ్రపరచుకుంటాం. వాక్యం అనేటువంటిది నీరు. ఈ నీరు ఏం చేస్తుందంటే మనకున్నటువంటి శరీర కల్మషమును, మలినాన్ని, మట్టిని, బురదను కడిగివేస్తుంది. సో ఈ వాక్యం అనేది మనం విన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఏదైతే దేవునికి ఇష్టము లేని మలినమైన పాపపు ఆలోచనలు, అపవిత్రమైన ఆలోచనలు, లేకపోతే క్షమింపలేని మనస్సు, లేకపోతే తగ్గింపు లేని స్వభావము, ఇలాగా దేవునికి ఇష్టం లేని బురద అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ వాక్యం వింటూ ఉండటం ద్వారా ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని వాక్యాన్ని అర్థం చేసుకుని పాటించినప్పుడు అది కడిగేస్తూ ఉంటుంది. వాక్యం విన్నప్పుడు అర్థం చేపిస్తుంది, అవును కదా నేను తగ్గించుకొని ఉండాలి. వాక్యం విన్నప్పుడు అర్థం చేపిస్తుంది, నేను క్షమించే వ్యక్తిగా ఉండాలి, నేను ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని వాక్యం మనల్ని కడుగుతూ ఉంటుంది, శుభ్రపరుస్తూ ఉంటుంది, మనలో ఉన్న చెడుని కడిగి వేస్తూ ఉంటుంది. అందుకే ఈ వాక్యం అనేది నీటి లాంటిది.
సో ముందేం చెప్పామంటే వాక్యము విత్తనం లాంటిదని చెప్పుకున్నాం. విత్తనము మొలకెత్తి ఫలించి ఫలింపజేస్తుంది మన జీవితాలను, ఫలించే వాక్యం ఇది. తర్వాత ఈ వాక్యము పాల లాంటిది. ఈ పాల లాంటి వాక్యము చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు క్రొత్తగా వస్తున్న వారికి పాలు తాగిపిస్తూ ఉంటే ఎదుగుతాం. అంటే వాక్యం క్రొత్త వారికి అవసరం, వారు కూడా వాక్యం ఎదగాలి. అలాగే తర్వాత ఎప్పుడు పాలు తాగుతూనే ఉండకూడదు. ఈ వాక్యము బలమైన ఆహారం, మీట్ అని కూడా చెప్పుకున్నాం. ఈ వాక్యము బలమైన ఆహారం. అందుకని మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవించడం. ఎందుకంటే బలపరిచే వాక్యం, ధైర్యపరిచే వాక్యం, శరీరాన్ని బలపరచడానికి బలమైన ఆహారం తీసుకున్నట్లు మన ఆత్మ బలపరచబడటానికి, మన ప్రాణం బలపరచబడడానికి ఈ వాక్యం ఎక్కువ వింటుంటే బలపడతాం. తర్వాత ఇంకేం చెప్పుకున్నాము? వాక్యము నీరు లాంటిది. ఈ నీరు అనే వాక్యం ఏం చేస్తుందంటే శుభ్రపరుస్తుంది. మనలో ఉన్న మలినం, మనలో ఉన్నటువంటి ఇష్టం లేని, దేవుడికి ఇష్టం లేని దాన్ని ఏదైతే ఉంటుందో అది కడిగి వేస్తూ ఉంటుంది. ఇది మంచిదన్నమాట. ఇంకా ఈ వాక్యం గురించి మరొక మాట కూడా ఉంది. ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు 1వ అధ్యాయం 23వ వచనం. వినువాడయండి. సో ఇక్కడ అద్దమును గురించి మాట్లాడారు. ఈ వాక్యము అద్దము లాంటిది. అద్దం ఎందుకు పెట్టుకుంటామండి? అద్దం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మన ముఖం మీద ఏమన్నా మురికుందా, మసి ఉందా, తల ఎట్లా ఉంది అనేది చూసుకోవడానికి అద్దం కావాలి మనకి. ఎవరు కూడా అద్దం లేకుండా మన ముఖాన్ని మనమే చూసుకోలేము. అంటే ఒక రిఫ్లెక్షన్ అనేది కావాలి, ఒక దర్పణం లాంటిది. మన యొక్క బొమ్మ, మన ముఖం కనపడటానికి ఒక అద్దం లాంటిది కావాలి కదా. ఆ అద్దంలో ఏం చేస్తుందంటే మనం నిలబడినప్పుడు మన యొక్క శరీరంలో మన ముఖము, మన తల ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆ అద్దం అనేది మనకు సహాయం చేస్తుంది. అప్పుడు అద్దంలో చూసిన దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే మట్టుంటే, మసుంటే ముఖం మీద సరి చేసుకుంటాం, తల శుభ్రంగా దువ్వుకుంటాం. అలాగే ఈ వాక్యం దగ్గరకు వచ్చి ఈ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం అనేది అద్దం లాంటిది. ఈ వాక్యం అనేది ఏం చేస్తుందంటే మనలో ఉన్న తప్పేంటో మనకు చూపిస్తుంది. నువ్వు పలానా సందర్భంలో నువ్వు ఇలా ఉంటున్నావు, పలానా విషయంలో నువ్వు ఇలా కోపంగా ఉంటున్నావు, పలానా విషయంలో నువ్వు ఇలా క్షమించలేని వ్యక్తిగా ఉంటున్నావు, పలానా విషయంలో నువ్వు ఒక జెలసీ ఫీలింగ్తో ఉంటున్నావు, పలానా విషయంలో నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అని ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఈ వాక్యం మనకు చూపిస్తూ ఉంటుంది మనలో ఉన్న లోపాలేంటో. పక్కన వాళ్ళ లోపాలు కాదు, మన లోపం, మనలో ఉన్న తప్పేంటి. సో ఈ అద్దం అనేటువంటిది మనలో ఉన్న లోపాలను చూపించినప్పుడు, మనం ఇప్పుడు ముఖం మీద మట్టి ఉందంటే అద్దంలో చూసుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకున్నట్లుగా ఈ వాక్యం అనే దర్పణం, ఈ అద్దము మనల్ని చూపించి మనల్ని సరి చేసుకోమని చెప్తుంది. కొంతమంది అది చూసుకోరంట. అలా చూసుకొని పక్కెళ్ళిపోతే ఏం ప్రయోజనం అని ఉంది. కాబట్టి వాక్యం ఆయన చెప్పడం అయితే దేవుడు చెప్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, మనకి బోధపరుస్తున్నాడు. ఆ మరియా ఎందుకు అంత శ్రద్ధగా అక్కడ కూర్చుందంటే ఈరోజు ఆయన నాతో ఏం చెప్తాడో ఆ వాక్యంలో నుంచి నాలో ఉన్న లోపాలేంటో ఎత్తి చూపిస్తే వాటిని నేను సరి చేసుకోవాలని నేను ఆయన పాదాల దగ్గర కూర్చున్నాను అని ఆమె ఫీలింగ్. అంటే ఆమె సరి చేయబట్టడానికి ఇష్టపడింది, దీనురాలుగా కూర్చుంది. అంటే మనం కూడా వాక్యం దగ్గర ఎందుకు రావాలి అంటే ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో, నన్ను ఏ విధంగా సరి చేయాలనుకుంటున్నా, నాలో లోపాలు ఏమున్నాయి, నేను అద్దం ముందు, వాక్యం అనే అద్దం ముందు నిలబడి చూసుకొని సరిచేయబడాలని ఆశతో రావాలి. అప్పుడు మనమే శుభ్రంగా తయారవుతాం. అద్దం ముందు శుభ్రంగా తయారవ్వకపోతే మట్టుందో, మసుందో, ఆ తల జుట్టు ఎట్లా ఎగిరిపోయినా మనకు తెలియదు. కాబట్టి మనలో ఉన్న లోపాలు, మన హృదయంలో ఉన్నటువంటి మట్టి, మసి తెలుసుకోవడానికి వాక్యం అనే దర్పణం మనకి చాలా అవసరం. ఇంకా ఈ వాక్యం ఎలాంటిదంటే 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. చూసారా, ఈ వాక్యం అంట దీపం అంట. చీకట్లో వెళ్ళే వాళ్ళకి టార్చ్ లైట్ ఉందనుకోండి, అడుగు ఎక్కడేస్తున్నామో కనపడింది కదా. మట్టి ఎక్కడుంది, ముళ్ళు ఎక్కడుంది, గుంట ఎక్కడుంది, లేకపోతే ఇంకేమన్నా విషసర్పం ఏమన్నా ఉందా అనేది చీకట్లో వెళ్ళే వాళ్ళకి లైట్ ఉంటే కనపడింది. ఆ లైటే లేదనుకోండి, బాగా చీకటి ఉంది, అడుగు ఎక్కడేస్తున్నామో తెలియదు కదా. ముళ్ళు మీద వేస్తున్నామా, గుంటలో వేస్తున్నామా, రాయి మీద వేస్తున్నామా, లేకపోతే పాము మీద వేస్తున్నామా, ఎక్కడ అడిగేస్తున్నామో తెలియదు. లైట్ ఉండటం వల్ల మనం స్పష్టంగా చూసి అప్పుడు అడుగేస్తాం. అలాగే ఈ వాక్యం అనేటువంటిది దేవుడు మనకి ఈ యొక్క దీపంగా ఇచ్చాడు. నా పాదాలకి దీపం అన్నాడు, నా త్రోవకు వెలుగు అన్నాడు.
అంటే దాని అర్థం ఏంటంటే మనం వెళ్ళే జీవిత ప్రయాణంలో ముందుకి, ఇందాక ప్రకాష్ బ్రదర్ గారు కూడా వాడారు ఈ సెంటెన్స్, ఏంటంటే మనం ప్రయాణికులం, యాత్రికులు ఈ లోకంలో. సో మన యాత్ర చేస్తూ జీవితంలో ముందుకెళ్తుండగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు కన్ఫ్యూజన్లో ఉంటాం. అన్న నన్ను ఏం చేయమంటా, నాకు అసలు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి నాకు అర్థం కావట్లా, ఈ పరిస్థితి ఇలా వచ్చిందంటాం కదా. అప్పుడు ఈ వాక్యం అనేది మనకి లైట్ అంటే ఏంటంటే, అక్కడ దీపం అంటే జ్ఞానం. ఇది లైట్ అనే వాక్యం అనే జ్ఞానం ఇస్తుంది. జ్ఞానం ఇచ్చి, ఇదిగో ఇప్పుడు నువ్వు ఇట్లా చేయి, ఇలా చేయి, ఈ నిర్ణయం ఇలా తీసుకో, ఈ అడుగులు ఇలా వేయి అని మనల్ని ఎట్లా స్టెప్స్ వేపియాలో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లాలో ఈ వాక్య జ్ఞానం మనకిస్తుంది. అందుకే ఇది దీపం అన్నాడు, త్రోవకు వెలుగు అన్నాడు. సో దీపం వెలుగు అంటే జ్ఞానం. ఈ వాక్యం అనేది మంచి పరలోకం నుండి వచ్చే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చి మనం ఈ భూమి మీద ఈ చీకటి లోకంలో ఎలా నడవాలో నేర్పిస్తుంది. అప్పుడు మనం తడబడం, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మనకు వాక్యం నేర్పిస్తుంది. కాబట్టి వాక్యం నేర్పించిన అడుగును బట్టి ముందుకేస్తాం. అప్పుడు ఈ విధంగా దేవుడు మనకి సహాయం. అందుకనే ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మరియా చాలా శ్రద్ధగా యేసు పాదాల దగ్గర కూర్చొని వింటుంది. మరి మనము కూడా ఇన్ని వాక్యాలు, ఇన్ని విత్తనం లాంటిది, పాలు లాంటిది, బలమైన ఆహారం లాంటిది, నీరు లాంటిది, అద్దం లాంటిది, దీపం లాంటిది, మరి ఇన్ని వాక్యాలు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంకా ఉన్నాయి కానీ మనకి సమయం లేక ఇక్కడితో ఆపుతున్నాను నేను. ఇంకా వాక్యం మీరు పర్సనల్గా స్టడీ చేయండి. ఇంకా వాక్యం ఇంకా ఎలాంటిది అనేది చాలా ఉన్నాయి బైబిల్లో, కానీ ఇక్కడితో ఆపుతున్నాను. కానీ ఇన్ని రకాల ప్రయోజనాలు వాక్యం కాబట్టి ఇంత గొప్ప వాక్యాన్ని మనం రిలాక్స్గా, కూల్గా ధ్యానిస్తున్నామా? ఏదో హడావిడిగా ఏదో ఈరోజు చదివేయాలి ఒక అధ్యాయం, మళ్ళీ అడుగుతారు సాయంత్రం నన్ను చదవకపోతే ఈరోజు వాక్యం చదివేయాలా లేదా అనుకుంటారు అని. అట్లా కాదు. వాక్యం కూల్గా రిలాక్స్గా వినండి, అర్థం చేసుకోండి. చక్కగా అర్థం చేసుకుంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రయోజకులుగా మారుస్తుంది. అందుకని మరియా ఏమన్నాడంటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చాలా మంది వాక్యాన్ని పక్కన పెట్టి వేరే ఏదో సంపాదించుకుందామని పరుగులు తీస్తారు. అది వాళ్ళ దగ్గర ఉండదు, పోయింది, ఉండదు. అదేదైనా పోయింది. అదే వాక్యం కోసమని రిలాక్స్గా కూల్గా టైం గడుపుతారు చూడండి, వాళ్ళకి అది వారి ఎదురుని తీసివేయబడదు. వాక్యం వెలుగులాగా, దీపములాగా, నీరులాగా, ఆహారంలాగా వారి జీవితాలకు అన్ని యాంగిల్లో శ్రేష్టంగా ఉపయోగపడుతుంది. సో వాక్యానికి కూల్గా రిలాక్స్గా ఉన్నాం కానీ హడావుడిగా గందరగోళంగా ఏదో ఇది వినాలి చదవాలి టైం దేవునితో కూల్గా గడపండి, రిలాక్స్గా గడపండి, అన్ని విషయాలు ప్రక్కన పెట్టండి. అదే టైంలో అన్ని పనులు పెట్టుకొని మైండ్లో అది చేయాలి కొద్దిగా ఇవన్నీ పక్కన పెడితే దేవునితో ప్రశాంతంగా సమయం గడిపితే ఆయన ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వింటే ఆ తర్వాత మన జీవితాన్ని ప్రశాంతంగా గడిపి. అలా కాదనుకో ఉరుకులు పరుగులు ఇది అడా చేసుకొని చివరికి ఏమి నెమ్మది. కాబట్టి మనం ఎలా ఉంటుంది ఎవరికి వాళ్ళ పరీక్ష చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, ఈరోజు వాక్యం కొరకు మాకు వినిపించిన సత్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. మార్తవలే గాక మరే వలే శ్రేష్టమైన నీ వాక్యాన్ని నీ పాదాల దగ్గర తగ్గించుకొని వినే గొప్ప స్వభావం మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్.